ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి నేను అయితే 2024 నవంబర్ డిసెంబర్ ఆ మధ్య ప్రాంతంలో ఇల్లు తీసుకున్నాం. మేమైతే ఇల్లు తీసుకున్నాక ఇది 2022లో నాకు చాలా శ్రమలు వచ్చినాయి. మా సంవత్సరం అసలు నేను బ్రతికేదాన్ని కాదు అసలు. కానీ మరి దేవుని కృప వల్ల ప్రార్థన చేయడం వల్ల నేనైతే మరి బ్రతికి బయటపడ్డాను. మంచిగా అయిన తర్వాత ఎంపటే నాకు మరి ఇల్లు ఒకటి దేవుడు చూపించాడు, పక్కనే ఉంటుంది అనమాట. అయితే నా దగ్గర అయితే కనీసం 1 రూపీ కూడా లేదు. కానీ మరి ప్రార్థన చేయగానే కట్టాము, అనుకోకుండా లోన్ వచ్చింది. మరి లోన్ వచ్చే కెపాసిటీ కూడా మాకు కాదు. మరి బాబుకు సరైన జాబ్ లేదు, నాది నేను చిన్న హోటల్ పెట్టుకోయింటిమి, దాని మీద మరి వచ్చేది కాదు. కానీ కేవలం దేవుడు కృప వల్లనే మాకు మరి 38 లక్షల లోన్ వచ్చింది. మరి దేవుడు ఇల్లు ఇచ్చిండు అద్భుతంగా. కాకపోతే ఏంటంటే నేను తెలియక, ఎందుకంటే తెలిసి కాదు, తెలియక నేను వడ్డీలు ఇక్కడికి తెచ్చి అక్కడ కట్టడం, అక్కడ తెచ్చి ఇక్కడ కట్టడం, ఇట్లా 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు, లాస్ట్కు కొన్ని రోజులు అయితే 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చి నేను కట్టడము. వడ్డీలలో బాగా ఎక్కువ మరి అసలు తట్టుకోలేని స్థితి అన్నమాట. ఇంకా ఏం చేయాలనేది ఆలోచన. ఒకసారి ఎందుకు ఈ బ్రతుకు అనేసి, అంటే మాకెవ్వరూ లేరు, దేవుడు తప్ప మాకెవరూ లేరు చెప్పేవాళ్ళు. నేను నా కొడుకు, పాప ఉంటే మ్యారేజ్ అయిపోయింది ఆమెకు. ఇంకా ఒకరం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పిల్లలందరూ ఫోన్లు చేసి అసలు వల్గర్గా, అది చెప్పే మాటలు కాదు, అలా మాట్లాడినప్పుడు అయినా సరే దేవుడు తీరుస్తాడని దేవుడి మీదనే భారం. మనుషుల మీద నేను ఎప్పుడు ఆశ పెట్టుకోలేదు. ఎవరైనా వచ్చి ఇస్తారు, ఎవరైనా హెల్ప్ చేస్తారనేది ఆలోచన అయితే నాకు లేదు. ఎప్పుడైనా దేవుడు ఏదో మార్గంలో నాకు హెల్ప్ చేస్తాడని. కానీ వాళ్ళు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక నేను వడ్డీలకు ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడం, అలా తెచ్చి వడ్డీలకు బాగా ఎక్కువ పడిపోయి ఇట్లా యూట్యూబ్ చూస్తున్నప్పుడు మరి ఒక సిస్టర్ సాక్షి చెప్పింది, ఇట్లా నేను 15 లక్షలు అప్పు చేసినప్పుడు మరి జాషువా బ్రదరు ఇట్లా పలకమన్నప్పుడు పలికితే నాకు ఆ నైట్లోనే మరి చనిపోవాలనుకున్నాను. కానీ ఇట్లా రాసి పలికినప్పుడు తెల్లారి వరకు మా చర్చి పాస్టర్ వాళ్ళే నాకు చేశారన్న ఆ సాక్ష్యం విని నేను ఇమ్మీడియట్గా ఆ బ్రదర్కి ఫోన్ చేస్తే మరి మీటింగ్లో తీయలేకపోయి తర్వాత నాకు కాల్ చేశాడు. చేసినప్పుడు బ్రదర్ ఇదంటే మరి కీర్తనలు 37:4 మరి యెహోవాను బట్టి సంతోషించాడు, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చిన ఈ వాక్యం నాకు చెప్పి బలపరిచాడు బ్రదరు. ఇది గుర్తుంది నాకు బాగా. మరి ఆ రోజు నుంచి ప్రతిరోజు ఇంకా వీలున్నప్పుడు, అంటే కొంచెం హెల్తీగా నాకు షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఒకసారి లేయడము లేకపోవడం ఇట్లా ఉన్నాను. ఇంకా మళ్ళీ 1 నెల తర్వాత కంటిన్యూగా ఒక 6 నెలలు ఉన్నాను. 6 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని అది చేయడం వల్ల ఓపిక లేక ఒక 3-4 నెలలు దూరం అయిపోయాను. దూరం అయిపోగానే కూడా మళ్ళీ నాకు శోధన స్టార్ట్ అయ్యింది. అప్పులు ఎక్కువ అవుతున్నాయి, ఏం చేయాలో. మరి అక్కడ షాప్ పెడితే 4 లక్షలు లాస్ అయింది మళ్ళీ మాకు. ఇంకా ఏం చేయాలి, నాకు ఓపిక ఉండట్లేదు. సరే మా బాబు అన్నాడు, అమ్మ ఇంట్లో ఉండి పచ్చళ్ళ ఆర్డర్ వస్తున్నాయి కదా పెట్టుకుందామని పచ్చళ్ళ ఆర్డర్స్ తీసుకొని పెట్టుకున్నాము. ఒక దగ్గర మరి వంట చేయడానికి కూడా వెళ్ళేదాన్ని. అలాగే చిన్నగా జరుగుతుంటే నేను జనవరి నుంచి నేను గట్టిగా ఏదేమైనా కానీ 3:30కు నేను ఉండాలని గట్టిగా నిర్ణయం తీసుకొని మరి ఆన్లైన్లో ఉంటున్నా. మరి ఏప్రిల్ 9వ తారీఖు దిల్సునగర్కు పోయే పని ఉంటే బాబు ఏం చేసిండు, పొద్దున్నే నైట్ డ్యూటీ చేసి కూడా పడుకొని సరే ఎప్పుడు నన్ను అయితే ఎక్కడికి పంపించినా ఆటోలో పంపాడు, బండి మీద తీసుకెళ్తాడు, ఎంత ఆయన ఓపిక లేకున్నా. అలా అని ఆ రోజు తీసుకొని 9 కూడా కాలేదు, ఈ మల్లారెడ్డి నగర్ దగ్గరికి పోగానే అసలు బ్రదర్ నేను సాక్ష్యం కూడా పంపించాను బ్రదర్. జస్ట్ ఒక కారు ఇట్లా ఒక ఏజ్డ్ పర్సన్ వెనక్కి సడన్ బ్రేక్ తీసుకొని ఆపేసిండు. బాబు చిన్నగా స్లో చేసిండు, మళ్ళీ ఆయన వెనక్కి తిరిగే వాళ్ళకు గుద్దుకోవడము బాబుకి ఇదంతా మొత్తం చాలా ఇంపట వాపు వచ్చేసింది. ఇంకా వాపస్ వచ్చేసి నన్ను ఆపాలని చూసిండు, కానీ కాకపోతే నేను ఎగిరి రోడ్డు మీద పడిపోయాను. రోడ్డు మీద పడిపోగానే అక్కడ నుంచి ట్రాలీ ఆటో వస్తుంది, నేను చూశాను. జస్ట్ ఇంత కొద్దిగా ఒక 10 అడుగుల దూరం కూడా లేదా ఆటో వచ్చి నా చెవు దగ్గర టైర్ ఆగింది. ఎక్కేసింది అనుకున్నా, టైర్ ఎక్కేసింది తలకని చెప్పేసి, దేవా నీ చిత్తం నా బిడ్డలను నీకు అప్పచెప్తున్నాను గట్టిగా కేక పెట్టిన. బైబుల్ ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగ్లో బైబుల్ ఉంటుంది. ఆ బైబుల్ వచ్చి నా ఎదల మీద పడ్డది. ఇంకా టైర్ ఆయన ఎలా ఆపిండో నాకు తెలీదు, చెవు కాడికి వచ్చి టైర్ ఆగింది.
ఇంకా దేవా నన్ను బ్రతికించినందుకు నీకు కృతజ్ఞత. ఆ రోజు 3:30కు ఒప్పుకోలు ప్రార్థన వరకు ఉన్నాను. నాకు తెలియకుండా నేను నిద్ర వచ్చేసి పడుకున్నా. నేను ఒప్పుకోలు వరకు నాకు గుర్తుంది. మరి దేవా నన్ను కాపాడిండు. మా బావ డాక్టరే, అయితే ఆయన వచ్చిండు. ఇమ్మీడియట్గా ఫోన్ చేయగానే వచ్చిండు. వచ్చి చూసి దేవుని నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడి ఒక్క బ్లడ్ సుక్క కూడా కారలేదు బ్రదర్. నాకు అసలు ఏమీ జరగలేదు మాకు. అసలు అందరూ అన్నారు ఎంత ప్రమాదం నుంచి తప్పించాడు దేవుడు అని. ఇంకా ఆ రోజు నుంచి బ్రదర్ నేనైతే నేను జాషువా బ్రదర్ మీటింగ్కి వెళ్ళాలి, ఎట్లయినా ఇంట్లో మీటింగ్ పెట్టించుకోవాలనేది ఒక ఆశ అయితే నాకు ఉంది. నా కుమారుడి వివాహానికి ఎంతమందికి తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు అందరికీ చెప్పాను, నా కొడుకుకు పెళ్లి సంబంధం కావాలి. ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు బ్రదర్, ఎవ్వరు ఏమి చేయట్లేదు. నేను ఒకటే అన్నా, నేను నాన్న ఇంట్లో మీటింగ్ పెట్టించుకుందాం, దేవుడు కార్యం చేస్తాడు, మనసులో సహాయం పెడదాం, దేవుడు కార్యం కావాలి మనకు అని ఒకటే నిర్ణయించుకొని మిమ్మల్ని మొన్న వచ్చి రిక్వెస్ట్గా అడిగినాను బ్రదర్. నా కొడుకుకి నేను ఒకటి దేవుని సన్నిధిలో నేనైతే ఏది నాకు బంగారు కావాలి ఏవి కావాలని నేను అడగట్లేదు. నా కుమారుడికి వివాహం జరగాలి, ఆయన జీవితం కట్టబడాలి, ఈ అప్పులు తీరాలనేది దేవుళ్ళలో నేను ప్రతిరోజు చేసే ప్రార్థన ఇది ఒక్కటే. నా అనుకున్న వాళ్ళందరూ మంచిగా ఉండాలి అనేసి అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను బ్రదర్. నన్ను అయిన వాళ్ళే నన్ను ద్వేషించారు, అయిన వాళ్ళే నన్ను ఆశ్రయించుకున్నారు బ్రదర్. పడని అవమానం లేదు, పడని నింద లేదు, పడని మాటలు లేదు. అసలు మరి ఎంత నీచంగా నన్ను అవమానించారంటే, కానీ ఒక్కటి ఆ రోజు నుంచి కూడా నేను దేవుణ్ణి పట్టుకొని ఉన్నాను. దేవా నువ్వు ఉంటే నా బిడ్డలను బ్రతికించుకుంటా, నువ్వు తోడుంటే నాకు చాలు, నాకు ఎవ్వరు పెట్టని అవసరం లేదు, ఎవరు లేదు, నాకు నువ్వు ఉన్నావు, నన్ను పోషించేవాడవు నువ్వు ఉన్నావు, నన్ను ఆదరించేవాడవు నువ్వే ఉన్నావు. నేను ఏమున్నా ఏం లేకుండా గొప్పగానే పలుకుతా బ్రదర్. నాకు దేవుడు ఇది ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు, ఇలా కాకుండా రేపు ఇస్తాడు అనేది ఒక్కటే మీ ఆశతో బ్రతుకుతున్నాను. మీ వాక్యాలు మీరు చెప్పే సాక్ష్యాలు వింటే నాకైతే ఇమ్మీడియట్గా నాకు ఇప్పుడే జరిగిపోయినాయన్నంత సంతోషంతో నేను ఇంకా ఉత్సాహంగా రెట్టింపు ఆ ఉత్సాహంతో ప్రార్థన చేసుకుంటా బ్రదర్. ఈ చిన్న సాక్ష్యం దేవుడిది.